తుంగభద్ర జలాశయానికి ఏపీ ప్రభుత్వం పునర్జన్మ ప్రసాదించింది. రికార్డు వేగంతో పాత గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు కీలకంగా ఉన్న టీబీ ప్రాజెక్టు గేట్లను 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ రేపు ప్రారంభించనున్నారు. ఏపీ, కర్ణాటక ఉమ్మడి నిర్వహణలో ఉన్న ప్రాజెక్టు గేట్లు మార్చేందుకు ఏపీ ప్రభుత్వం 52 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అత్యంత ప్రాధాన్యత కింద గేట్లు మార్చింది. టీబీ డ్యాం బోర్డు అధికారులు సైతం శరవేగంగా పనులు చేయించడంతో కేవలం 6 నెలల్లోనే గేట్లు, గొలుసులు మార్చేశారు. తుంగభద్ర గేట్ల ఆవిష్కరణకు సంబంధించిన మరిన్ని వివరాలతో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ గ్రౌండ్ రిపోర్ట్. వెంకటేష్, తుంగభద్ర జలాశయానికి రాష్ట్ర ప్రభుత్వం పునర్జన్మ ప్రసాదించింది. అయితే ఈ గేట్లకు సంబంధించి అంటే ఈ తుంగభద్ర జలాశయము సుమారు 74 సంవత్సరాల పాటు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, కర్ణాటక రాష్ట్రానికి సేవలు అందించింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు 74 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినప్పుడు అప్పట్లో ఈ నిర్మాణం జరుగుతున్న క్రమంలో కూడా అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించడానికి వచ్చినట్లుగా అక్కడ తెలుస్తూ ఉంది. అక్కడ వేసిన ఫౌండేషన్ స్టోన్స్, దానికి సంబంధించిన ఆవిష్కరణ ఫలకాలను చూస్తే కూడా అదే ఈ ప్రాజెక్టు 74 సంవత్సరాల సేవలు అందించిన తుంగభద్ర జలాశయము గేటు అంటే 2024 ఆగస్టులో ఈ 19వ నెంబర్ గేటు ప్రవాహానికి కొట్టుకుపోవడం జరిగింది. ఈ గేటు సంబంధించి అప్పట్లోనే అంటే ఒక హెచ్చరిక జారీ చేసింది. అంటే ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడం వల్ల ఇటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఒక హెచ్చరిక జారీ చేసినట్లయిందంటే డ్యాము సేవలు దీన్ని పునరుజ్జీవింప చేయాలి అంటే దీనికి కొంత ఆధునీకరణ అవసరము అన్న హెచ్చరిక చేయడం జరిగింది. దీంతో దీన్ని ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని ఈ ఏదైతే గేటు కొట్టుకుపోయిందో రైతులు దాదాపు ఆ గేటు కొట్టుకుపోవడం వల్ల డ్యాంలో ఉన్న నీళ్ళన్నీ వృధాగా కిందికి వెళ్ళిపోయాయి, తుంగభద్ర నదిలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ నీళ్లు డ్యాంలో ఖాళీ అవ్వడం వల్ల పంటలు 100 కోట్ల విలువైన పంటలు రైతులు నష్టపోయే అవకాశం ఉందని చెప్పి డ్యాంలో నీళ్లు కట్టడి చేయడానికి ముఖ్యంగా స్టాప్ లాక్ గేట్ను అంటే దేశంలో తొలిసారిగా భారీ ప్రవాహం ఉండగానే స్టాప్ లాక్ గేట్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఖరీఫ్ సీజన్ పూర్తయిన తర్వాత మొత్తము ఖరీఫ్, రబీ పూర్తయిన తర్వాత 2024 సంవత్సరంలో తర్వాత రైతులను మొత్తము అంటే ఈ డ్యాము జలాశయ నిపుణుడు అంటే ముఖ్యంగా గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడుతో ఒక టీమ్గా పరిశీలించారు నిపుణులంతా వచ్చి. తుంగభద్ర జలాశయము, దాని పటుత్వము, తర్వాత గేట్ల భద్రత, దానికి సంబంధించి మొత్తం సాంకేతికంగా అన్ని పరీక్షలు చేసిన తర్వాత తక్షణమే ఈ గేట్లను మార్చాల్సిన అవసరం ఉంది అని చెప్పి కన్నయ్య నాయుడు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనికోసమని కూడా అప్పట్లో 42 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తొలుత చెప్పారు, అంటే గేట్లు మార్చేంత వరకు. దీనికి సంబంధించి 25వ సంవత్సరంలో పనులు మొదలు పెట్టాలనుకున్నారు. రైతులను ఒప్పించారు. ముఖ్యంగా అంటే 2025 గత సంవత్సరము రబీలో పంటలకు నీళ్ళు ఇవ్వకుండా ఉన్న నీళ్లన్నీ ఖర్చు పెట్టేసి డ్యామ్ను ఖాళీగా ఉంచితేనే ఈ గేట్లు మార్చడానికి అవకాశం ఉంటుంది. 2025లో అటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రైతులకు నచ్చజెప్పిన అధికారులు, ప్రభుత్వాలు రబీకి పంటలకు నీళ్లు ఇవ్వలేమని చెప్పి గేట్లు మారిస్తే భవిష్యత్తు ఉంటుంది, దీనికి మరో 50-60 ఏళ్ళు డ్యామ్కు మళ్ళీ జీవం పోసినట్లు అవుతుందని రైతులకు నచ్చజెప్పి గత సంవత్సరం రబీకి నీళ్ళు ఇవ్వకుండా డిసెంబర్లో అంటే గత సంవత్సరం 2025 డిసెంబర్ 5వ తేదీన తుంగభద్ర జలాశయం గేట్లు మార్చడానికి భూమి పూజ చేశారు. దాదాపు 5 నెలల్లో గేట్ల మార్పిడి పూర్తయింది. అయితే గేట్లు మార్చే క్రమంలో మొత్తం దీనికి జలాశయానికి 33 గేట్లు ఉన్నాయి. ఈ గేట్లు మార్చే క్రమంలో వాటికి ఉన్న గొలుసులు అంటే గేటు తెరవడానికి, మూయటానికి ఉపయోగించే గొలుసులు కూడా అరిగిపోయినాయని గుర్తించిన సాంకేతిక నిపుణులు ఈ గొలుసులు కూడా మార్చాల్సిన అవసరం ఉందని బడ్జెట్ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వము, సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకొని వెంటనే నిధులను కూడా విడుదల చేయడంతో అప్పటికప్పుడు 33 గేట్లకు 66 గొలుసులు తీసుకొచ్చారు. 66 గొలుసులు తెప్పించి ఆ గొలుసులు కూడా మార్చే ప్రక్రియ పూర్తయింది. అంటే మొత్తము 6 నెలల్లోపు దేశ చరిత్రలోనే ఒక జలాశయానికి ఒక్క సీజన్లో 6 నెలల్లోనే గేట్లు, క్రస్ట్ గేట్లు, గొలుసులు మార్చిన చరిత్ర
ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుంది. మొత్తము 52 కోట్ల రూపాయల వ్యయంతో గేట్లు, గొలుసులు అన్నీ మార్చడం జరిగింది. దీంతో మరో 50 సంవత్సరాల పాటు ఈ జలాశయానికి గేట్లతో వచ్చే ఇబ్బంది లేకుండా చేశారు. అదేవిధంగా ఇంకా చిన్న మరమ్మతులు అంటే రాతి కట్టడాలు సంబంధించి కొంత సిమెంటు పూతలు అవన్నీ పోవడం జరిగింది. అది వచ్చే సీజన్కు వీటిని మరింత అంటే ఈ రాతి కట్టడాలు, సిమెంట్ పూతలు ఇవన్నీ మరీ మరమ్మతులు చేయాలనే ఒక ప్రతిపాదనలు తుంగభద్ర జలాశయం బోర్డు వాటన్నిటినీ సిద్ధం చేస్తూ ఉంది. మొత్తం మీద అంటే ఈ జలాశయానికి గేట్లు మార్చిన చరిత్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుంది. దీనికి ఏదైతే సహకరించిందో కర్ణాటక ప్రభుత్వం కూడా సహకరించడం కీలక పాత్ర పోషించినట్లయితుంది. మొత్తం మీద ఇప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సేవలు అందించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతము మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 3 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర జలశక్తి మంత్రి ఏఆర్ పాటిల్ కూడా రేపు రానున్నారు. ఈ రేపు ఉదయం 10 గంటలకు తుంగభద్ర జలాశయం పైన 18వ గేటు వద్ద పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరము అక్కడే పక్కనే డ్యాం పక్కన కొప్పల్ అనే గ్రామంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.